హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంటే ఈరోజు నేను మార్కెట్ వెళ్ళాను ఫ్రెండ్స్. రైస్ మార్కెట్ వెళ్ళి ఇవాళ కూరగాయలు తీసుకొచ్చి కడిగి నేను ఎలా సర్దుకుంటానో కూరగాయల్ని మీకు చూపిద్దామనేసి ఫ్రెండ్స్. ఫ్రెష్ గా ఎలా ఉండాలో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైతే ఎలా వారం రోజులు ఎలా స్టాక్ ఉంటాయి అనేసి చూపిద్దామనేసి ఈ వీడియో పెట్టినాను ఫ్రెండ్స్. బీచ్ మొత్తం సెట్ చేయి. దేనికైనా పెట్టచ్చు. ఇలా చూపిస్తా. అది తెలియకపోతే ఆపేసేయి, అంతేగాని తెలిసినట్టు చేయవాక. తెలియకపోతే ఆపేసేయి డౌట్ ఉంటే, అంతేగాని తెలిసినట్టు గట్టి నొక్కి ఎరగొట్టే ప్రయత్నం చేయవాక. చెయ్యాలి చెప్పు. బుట్ట ఎంత కొన్నావు, ఏంటో, ఎప్పుడు కొన్నావు, ఎంత కొన్నావో, ఎప్పుడు కొన్నావో, ఎప్పుడు నుండి వాడుతున్నావో ఏమి చెప్పు. ఇది 3 సంవత్సరాలు అవుతుంది. కొని జాగ్రత్తగా మనం కూరగాయలు వేసుకోవడానికి 3 స్టాండ్లు వచ్చింది. 100 రూపాయలు. ఇది ఒకసారి కడుక్కొని శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రం చేసుకొని కూరగాయలు వేసుకోవాలి. నీట్గా అడుగున పేపర్ వేసుకోవాలి. పేపర్ వేసుకుంటే కూరగాయలు పాడవకుండా ఉంటాయి. లూజ్ ఉంటే ఇలా బిగించుకోవట్లేదు. గట్టిగా నొక్కితే పట్టేసి
పేపర్లో తీసుకొని సర్దుకోవాలి ఫ్రెండ్స్ కూరగాయలు. వంకాయలు వేసుకున్నాము స్టాండ్ లో, కూరగాయల స్టాండ్ లో. అలాగే ఇటువైపు ఖాళీగా ఉన్న వైపు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కరివేపాకు విడిగా పెట్టి వాడిపోయింది ఫ్రెండ్స్. కవర్ లో పెట్టుకుంటే వారం 10 రోజులు అలాగే పాడవకుండా ఉంటది. పచ్చగా ఎలా ఉందో కోసేటప్పుడు అలాగే ఉంటది. కవర్ లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కవర్ లో పెట్టుకొని స్టాండ్ లో పడేసుకుంటే అయ్యే ఉంటాయి ఫ్రెండ్స్. వారం పాటు కూరగాయలైనా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే వారం రోజులు నిలువ ఉంటాయి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఏవైనా సరే వారం రోజులు నిలువ ఉంటాయి. వంకాయల దగ్గర వేసుకున్నాం పసుపు. కొత్తిమీర కూడా కవర్ లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గాలి ఎడేటట్టు కన్నం పెట్టుకొని కవర్ లో పెట్టుకుంటే అంటే పాసి పట్టకుండా ఉంటది. కొత్తిమీర కవర్ లో పెట్టుకొని కన్నం పెట్టుకున్నాను కవర్ కి, గాలి ఆడుతా ఉంటది, పాడవకుండా ఉంటది. కొత్తిమీర ఎక్కువ రోజులు ఉండదు ఫ్రెండ్స్, ఒక 2-3 రోజులు మాత్రమే కవర్ లో ఉంటుంది. అన్నము శుభ్రం కడుక్కొని 1/4 గంట ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మనం స్టాండ్ లో పడేసుకుంటే వారం 10 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. నిలువ పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఏం పెట్టుకొని అవసరం లేదు. అల్లం ఏదన్నా కళాయిలో మూత పెట్టేసుకుంటే గిన్నెలో కానీ మూత పెట్టుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి. బెండకాయలు పాడవకుండా ఉంటాయి. కడిగాం కదా చక్కగా కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుంటే 3-4 రోజులు ఫ్రెష్ గా ఉంటాయి, పాడవు. అయితే బెండకాయలు ముదిరిపోతాయి కనుక 2 రోజులు ఉంటాయి, 3వ రోజుకి ముదిరిపోతాయి. అందుకోసం ఏం చేస్తామంటే ఫ్రెష్ గా ఉన్నప్పుడే వండుకోవాలి బెండకాయలు. నీళ్ళన్నీ ఆరిపోయేదాకా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం అనుకోండి, చెమ్మ లేకుండా బాగుంటుంది. అలాగే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఫ్రెండ్స్ స్టాండ్ ఇంట్లో తీసుకొని ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోతో ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాము. వంకాయ పచ్చడి పెడదాం. వంకాయ పచ్చడి ఎలా చేయాలో అది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. ప్రస్తుతానికి ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియో చూస్తున్నారు, అందుని బట్టి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.